బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. కల్తీ నెయ్యి కేసులో అరెస్టైన A3, A5 నిందితులు ప్రమిల్ జైన్, అపూర్వ వినయ్ కాంత్ చావడాలను సిట్ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఈ మేరకు వారిని తిరుపతి సబ్ జైలు నుంచి తమ కస్టడీలోకి అధికారులు తీసుకున్నారు. రుయా హాస్పిటల్లో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం వారిని ప్రశ్నిస్తున్నారు. నిందితులను 3 రోజుల పాటు సిట్ అధికారులు విచారించనున్నారు. కల్తీ నెయ్యి కేసులో నిందితులను మరోసారి విచారించి నిజాలు రాబట్టాలని సిట్ భావిస్తోంది. అటు కల్తీ నెయ్యి కేసులో A3, A5లను సిట్ కస్టడీకి అప్పగించిన కోర్టు ఈ కేసులో A5 బెయిల్ పిటిషన్ విచారణ మార్చి 6కు వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. కల్తీ నెయ్యి కేసులో అరెస్టైన A3, A5 నిందితులు ప్రమిల్ జైన్, అపూర్వ విజయ్ కాంత్ చావడాలను సిట్ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఈ మేరకు వారిని తిరుపతి సబ్ జైలు నుంచి తమ కస్టడీలోకి అధికారులు తీసుకున్నారు. రుయా హాస్పిటల్లో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం వారిని ప్రశ్నించనున్నారు. నిందితులను 3 రోజుల పాటు సిట్ అధికారులు విచారించనున్నారు. కల్తీ నెయ్యి కేసులో నిందితులను మరోసారి విచారించి నిజాలు రాబట్టాలని సిట్ భావిస్తోంది. అటు కల్తీ నెయ్యి కేసులో A3, A5లను సిట్ కస్టడీకి అప్పగించిన కోర్టు ఈ కేసులో A5 బెయిల్ పిటిషన్ విచారణ మార్చి 6కి వాయిదా వేసింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధీర్, కల్తీ నెయ్యి కేసులో నిందితులను కస్టడీ తీసుకునే సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు మనం తీసుకుంటున్నాము, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో ఈ యొక్క సంచలనమైనటువంటి వివాదం ఏదైతే లడ్డూకు సంబంధించినటువంటి ఉందో భక్తులంతా కూడా కలకలం లేనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే దీని మీద ఇటు ప్రభుత్వం కావచ్చు, టీటీడీ యంత్రాంగం, అలాగే కోర్టు కూడా దీని మీద పూర్తి విచారణ చేపట్టాలని ఒక సిట్టు బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా తిరుమల శ్రీవారికి సరఫరా చేస్తున్నటువంటి ఏదైతే నెయ్యి సరఫరా చేస్తున్నారో ఈ యొక్క నెయ్యి సరఫరాకు సంబంధించినటువంటి కంపెనీల పైన కూడా ఇప్పటికే సిట్ అధికారులు విచారణ చేసి వాళ్ళని కోర్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క కేసులో నిందితులుగా నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రమిల్ జైన్, అలాగే అపూర్వ వినయ్ కాంత్ వీళ్ళని A3 అలాగే A5 గా పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని కూడా విచారణ కోసము కోర్టు కూడా వీళ్ళకి చిట్ అధికారులకు అప్పచెప్పేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి వాళ్ళని తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలన్నీ కూడా చేసిన తర్వాత చిట్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారణ కూడా 3 రోజుల పాటు విచారణ చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎటకేలకు ఈ యొక్క కల్తీ నెయ్యి వివాదం పైన ముమ్మరమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. అధికారులు దీనిపైన పూర్తిగా అప్రమత్తమయ్యి కేసుని త్వరగతిన చెల్లించాల్సిన దిశగా ముందు అడుగులు వేస్తున్నారు చిట్ అధికారులు. ఇప్పటికే గతంలో తీసుకున్నట్టయితే ఒక దఫా విచారణ పూర్తి అయిన తర్వాత కోర్టును సబ్మిట్ చేయడం, అలాగే వీళ్ళని ముద్దాయిలుగా పరిగణలో తీసుకుని వీళ్ళని జైలు కూడా పంపడం జరిగింది. సబ్ జైలు నుంచి ప్రస్తుతానికి 3 రోజుల పాటు విచారణ చేయాలనేటువంటి విధంగా ఈరోజు తీర్పు ఇవ్వడంతో చిట్ అధికారులు ప్రస్తుతం వాళ్ళని తిరుపతి రుయాలో చికిత్స చెక్ చేస్తున్నారు. అనంతరం వీళ్ళ కస్టడీకి తీసుకుని వాళ్ళ విచారణ కొనసాగిస్తారు. అయితే ఇప్పటి వరకు కల్తీ నెయ్యి అంటున్నారు, ఎటువంటి పదార్థాలు, ఎందుకంటే మొదట్లో మాంసానికి సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు, కలేబర సంబంధించిన కొవ్వు పదార్థాలు, తర్వాత ఈ యొక్క వెజిటేబుల్స్ నుంచి వస్తున్నటువంటివని కూడా ప్రతిపక్షాలు వాదిస్తున్నప్పటికీ నేటికి దాని పూర్తి వివరణ అయితే ఇప్పటి వరకు రాలేదు. మొత్తం మీద వీళ్ళంతా కూడా విచారించిన తర్వాత ఒకే దఫాగా
ఈ యొక్క కల్తీకి సంబంధించిన పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందించేటువంటి దిశగా చిట్ అధికారులు త్వరితగతిని ఈ యొక్క కేసు ఛేదిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.